పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు P4 కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో పేదరికం లేని సమాజాన్ని తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబం కింద ఎంపికైన వారిని సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు. సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకొని అనేక మంది పైకి వచ్చారని, వారు మరికొంతమందికి చేయూతను ఇచ్చి పైకి తీసుకురావడమే P4 ఉద్దేశమని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చామన్నారు. భవిష్యత్తు కోసం రాబోయే 20-30 సంవత్సరాలకు ముందే ఆలోచిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తలసరి ఆదాయం పెరగడంతో పాటు 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఉంటుంది అన్నారు. హైదరాబాద్ ను ఐటీకి కేంద్రంగా మార్చామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పేదల సేవలో భాగంగా 1వ తేదీన పెన్షన్లు అందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాను. ఎస్సీ వర్గీకరణ జరగాలని 30 ఏళ్ల క్రితమే నిర్ణయించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. బాబు జగ్జీవన్ రామ్ పథకం కింద ఎస్సీ కుటుంబాలకు 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ను అందిస్తామన్నారు. ఎస్సీ బీసీ విద్యార్థులకు గురుకులను విద్యను అందించడంతో పాటు ఎస్సీలో నైపుణ్య శిక్షణ పెంపొందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తమ నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిందని, సంపద సృష్టించడంతో పాటు ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అన్నారు. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. ప్రజావేదిక కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు ముప్పాళ్లకు చెందిన దళితుడైన కొండ్రు దయా నివాసానికి వెళ్లారు. నేరుగా వంటగదిలోకి వెళ్లి స్వయంగా కాఫీ పెట్టి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమం గురించి చంద్రబాబు దయా కుటుంబానికి వివరించారు. అలాగే దయా తల్లికి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ గురించి ఆరా తీశారు. చంద్రబాబు కొండ్రు దయా ఇంటికి వెళ్లడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం చంద్రబాబు తలపెట్టిన P4 కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. P4 కార్యక్రమంలో భాగమయ్యేందుకు గుంటూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్ ముందుకొచ్చారు. కాకుమాను మండలం కొమ్మమూరు కెనాల్పై 10 కోట్లతో లిఫ్ట్ ను ప్రసాద్ సీడ్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు కారుమంచి ప్రసాద్ ను అభినందించారు. రైతులకు సేవ అందించేందుకు ముందుకు రావడం సంతృప్తినిస్తుంది అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.